మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి సెయింట్ మేరీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ దంతాపల్లి ఎంఈఓ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని కేరళ ఒరిస్సా ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నారని ఆరోపించారు. ఫైర్ సేఫ్టీ లేకుండా, బస్సులకు ఫిట్నెస్ లేకుండా, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, టై, బెల్ట్ యథేచ్ఛగా పాఠశాలలోనే అమ్ముతూ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలంగాణ విద్యార్థి ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పంతం విజయేందర్ అన్నారు. అలాగే టీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సెయింట్ మేరీ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని 10 రోజుల క్రితం ఎంఈఓకి వినతిపత్రం ఇచ్చినప్పటికీ స్పందించడం లేదని మండిపడ్డారు. దర్యాప్తు చేసి ఇప్పటి వరకు పాఠశాలపై చర్యలు తీసుకోకపోవడంతో ఆంతర్యం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా స్పందించి పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాఠశాలలో ఏ విధమైనటువంటి యాజమాన్య హక్కులు లేకుండా మరి దాన్ని లీజుకు తీసుకొని నడిపిస్తూ లీజ్ గీడ్ లేకుండా నడుస్తూ మరి ఆ పాఠశాలకు ఏ విధమైనటువంటి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మరి పుస్తకాలు మరియు తర్వాత టై బెల్ట్లతో పాటుగా మరి బట్టలను కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పాఠశాలపై చర్య తీసుకోవాలని చెప్పేసి గత 10 రోజుల క్రితము మరి ఎంఈఓ గారికి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అటు విషయం పైన ఎంక్వైరీ చేసినామని చెప్పినటువంటి ఎంఈఓ డిఈఓ కూడా ఇప్పటి వరకు స్పందించకుండా సెయింట్ మేరీ పాఠశాలకు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఈ దంతాలపల్లి మండలంలో ఉన్నది. అందుకే ఆర్జేడీ కలెక్టర్లు వెంటనే స్పందించి మరి డిఈఓ ఎంఈఓ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీతో విద్యార్థుల తల్లిదండ్రులు నడ్డు విరుస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై చర్య తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ఎంఈఓ డిఓ స్పందించకుండా అసలు జిల్లా డిఓ ఉండడా లేడా అనేటటువంటి పరిస్థితిలో ఉన్నది. వీళ్ళు వాటిపై చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఇక్కడితో ఆపమని చెప్పేసి మీ మీడియా ముందట తెలియజేస్తున్నాం. అదేవిధంగా సెయింట్ మేరీ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్